ఏపీలో చంద్రబాబు సారథ్యంలోని కూటమి ప్రభుత్వం నడుస్తుందా, లేకుంటే ఇంకా జగన్మోహన్ రెడ్డి జమానా సాగుతుందా? ఇలాంటి సందేహమే ఎవరికైనా కలగక మానదు. ఎందుకంటే వరుసగా జరుగుతున్నటువంటి పరిణామాల్లో ప్రతిదీ జగన్మోహన్ రెడ్డే కారకుడు అన్నట్టుగా నిందలేస్తున్నటువంటి వైనం ఇందుకు ప్రధాన కారణం. ఇటీవల కడప నగరంలో అల్లర్లు చెలరేగాయి. చాలా పెద్ద స్థాయిలో ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. పోలీసులు లాఠీచార్జ్ చేసి ఇరు వర్గాల్ని చెదరగొట్టాల్సిన పరిస్థితి వచ్చింది. హనుమాన్ సర్కిల్ అని పేరు పెడతామంటూ విహెచ్పి, బజరంగ దళ, ఆర్ఎస్ఎస్ శక్తులు ముందుకొస్తే, లేదు అక్కడ టిప్పు సుల్తాన్ సర్కిల్గానే దాన్ని మార్చాలి అంటూ ముస్లిం మైనారిటీ వర్గాలు ముందుకొచ్చాయి. ఈ రెండు వర్గాల మధ్య జరిగినటువంటి ఘర్షణ చాలా పెద్ద స్థాయిలో వాతావరణం వేడెక్కడానికి కారణమయ్యింది. అయితే ఇప్పుడు ఈ మొత్తం వివాదానికి కారణం వైఎస్ఆర్సీపీనే అని ప్రభుత్వం చిత్రీకరించే ప్రయత్నాలు చేస్తుంది. అందుకు తగ్గట్టుగా ఈనాడు పత్రికలో కథనాలు వస్తున్నాయి. చాలా విడ్డూరమైనటువంటి విషయం. రాష్ట్రంలో ఎక్కడ ఏం జరిగినా ప్రభుత్వం బదనామైపోతుంటే దానికి కారణం జగన్మోహన్ రెడ్డి, వైఎస్ఆర్సీపీ, లేకుంటే ఆ పార్టీ శ్రేణులు అన్నట్టుగా చిత్రీకరించాలనేటువంటి తపన చాలా ఎక్కువగా ఉన్నట్టు ఈ ఘటన మనకి చాటుతోంది. నిజంగానే కుట్ర పన్ని అక్కడ అల్లర్లు చెలరేగడానికి, లేకుంటే ఘర్షణ వాతావరణం సృష్టించడానికి ఎవరైనా ప్రయత్నం చేస్తే, అందులో వైఎస్ఆర్సీపీ స్కెచ్ చేస్తే అడ్డుకోవలసిన బాధ్యత ఎవరిది? అదుపు చేయాల్సిన బాధ్యత ఎవరిది? అదుపు చేయలేక ఆఖరికి లాఠీచార్జీ వరకు పరిస్థితి తీసుకెళ్ళినటువంటి నిర్లక్ష్యం ఎవరిది? అక్కడ ఇంటెలిజెన్స్ ఏమైంది? ల్యాండ్ ఆర్డర్ ఎందుకు ఫెయిల్ అయింది? పరిస్థితి అక్కడ దాకా ఎందుకు దాపురించింది? దానికి కారకులు ఎవరన్నది పూర్తిగా పక్కన పెట్టేసి వైఎస్ఆర్సీపీ వాళ్ళు కుట్ర పన్నారు, అక్కడ విద్వేషాలు రెచ్చగొట్టారు, యువతను చాలా పెద్ద స్థాయిలో ఘర్షణలకు ప్రేరేపించారు. ఇలాంటి కథనాలు వండి వార్చితే దానివల్ల ఉపయోగం ఏముంటుంది? అసలు కడపలో ఆ సర్కిల్కి టిప్పు సుల్తాన్ సర్కిల్ అని పేరు పెడతామని హామీ ఇచ్చిందే చంద్రబాబు నాయుడు. పెట్టాల్సిందే అని చెప్పిందే చంద్రబాబు నాయుడు. పేరు పెట్టి ఆ సర్కిల్ని అత్యంత ఆకర్షణీయంగా కడపకే ఒక ల్యాండ్ మార్క్లా మారుస్తాం అంటూ హామీ ఇచ్చిందే చంద్రబాబు నాయుడు. అలాంటి చంద్రబాబు నాయుడు పరిపాలనలో అక్కడ మత ఘర్షణలకి ఊతమిచ్చేలా ఒక సెక్షన్ ప్రేరేపిస్తుంటే అడ్డుకోవడంలో విఫలమైన ప్రభుత్వం దాన్ని కూడా వైఎస్ఆర్సీపీ మీద నెట్టాలని, అందుకు కూడా వైఎస్ఆర్సీపీనే కారణమని చిత్రీకరించాలనేటువంటి తీరున సాగడం చాలా విడ్డూరంగా కనిపిస్తోంది. ఈ రాష్ట్రంలో ఎక్కడ ఏది జరిగినా అందుకు వైఎస్ఆర్సీపీనే కారణం. తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ స్థాయి నాయకుడు కల్తీ మద్యం తయారు చేసి రాష్ట్రమంతా అమ్మకాలు చేస్తుంటే వైఎస్ఆర్సీపీనే కారణం. లేకుంటే ఎక్కడో వరదకి బోటు కొట్టుకొచ్చి కృష్ణానదిలో బ్యారేజ్కి అడ్డంగా పడితే వైఎస్ఆర్సీపీనే కారణం. బుడమేరు వరదలతో ప్రభుత్వ నిర్లక్ష్యం ప్రస్ఫుటమైతే అందుకు వైఎస్ఆర్సీపీనే మూలం. ఇలా ఎక్కడ ఏది జరిగినా ఫెయిల్యూర్స్ అన్నీ జగన్మోహన్ రెడ్డి కారకుడు అన్నట్టు, ఎక్కడ వేసమెత్తు జనానికి ఉపశమనం దక్కినా వాటన్నిటికీ చంద్రబాబు నాయుడే సూత్రధారే అన్నట్టు. ఇలాంటి వక్రీకరణలు, వక్రభాష్యాలు, సూత్రీకరణలు జనాలకి ఏమాత్రం రుచించే అవకాశం ఉండదు. ఏది మంచి ఏది చెడు అన్నది నిర్ణయించుకోగల స్థాయిలో పబ్లిక్ ఉన్నారు. కానీ పబ్లిక్ని ఏది జరిగినా జగన్మోహన్ రెడ్డి వైపు నెట్టేసి నెపం అంతా ఆయన మీదే వేసేసి చేతులు దులుపుకుందాం అని కూటమి నాయకులు భావిస్తే అంతకన్నా అవివేకం ఉండదు, రాజకీయంగా అంతకు మించిన అజ్ఞానం కూడా ఉండదు. ఎందుకంటే ఒకనాడు తన సొంత మీడియా ద్వారా అలాంటి అభిప్రాయాలు సృష్టించే ప్రయత్నం జరిగింది. కానీ ఇప్పుడు వాతావరణం మారింది. సోషల్ మీడియా జమానాలో అలాంటివి సాధ్యం కాదని అనేక ఘటనలు తేటతెల్లం చేస్తున్నాయి. ఇప్పుడు తెలంగాణలో బండి సంజయ్ ప్రధాన స్రవంతి మీడియానంతా మేనేజ్ చేసి తన కొడుకు సాగించినటువంటి వ్యవహారం భాగోతం అంతా బయటికి రాకుండా రేప్ చేసిన దాన్ని హనీ ట్రాప్గా సూత్రీకరించాలని చేసినటువంటి ప్రయత్నం ఇప్పటికే బెడిసికొట్టింది. కేంద్ర హోంశాఖ మంత్రి తనయుడే ఇప్పుడు పరారీలో ఉంటే పోలీసులు గాలించాల్సిన దుస్థితి దాపురించింది. ఇదంతా సోషల్ మీడియా ఎఫెక్ట్గా మనం చూడాల్సి ఉంటుంది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కూడా ఈనాడు పత్రిక కడపలో జరిగినటువంటి అల్లర్లకు కూడా వైఎస్ఆర్సీపీనే కారణం అనేటువంటి నిందలేసి ముద్రేసి చంద్రబాబు సర్కార్ని కాపాడదామని
కాకుంటే చంద్రబాబు వైఫల్యాన్ని, నిర్లక్ష్యాన్ని పూర్తిగా మసి పూసి మారేడికాయ చేద్దామని ఆశిస్తే అంతకు మించిన భ్రమలుండవు. అలాంటి ప్రయత్నం పూర్తిగా బూడిదలోనే పోసిన పన్నీరు అవుతుందన్నది గమనిస్తే కూటమి సర్కారుకే మేలు. ఇలా ఎంతకాలమని అన్నింటికీ జగన్మోహన్ రెడ్డిని నిందించే ప్రయత్నం చేస్తారు అని ఇప్పటికే జనం నిలదీసే పరిస్థితి వస్తుంది. జగన్మోహన్ రెడ్డి హయాంలో విధ్వంసం సాగిందని, తాము వికాసం వైపు పయనిస్తున్నామని ఒకవైపు చెప్తూ రెండో వైపు తమ వైఫల్యాలన్నీ జగన్మోహన్ రెడ్డి వల్లే అన్నట్టుగా చెప్పాలనుకుంటున్నటువంటి ప్రయత్నం బెడిసి కొట్టడం ఖాయం. దాన్ని పాఠంగా తీసుకుంటే మాత్రం అంతో ఎంతో కూటమికి మేలు చేస్తుంది. జరిగిన లోపాన్ని, అక్కడ ఇంటెలిజెన్స్ వైఫల్యాన్ని, లాఠీ చార్జ్ వరకు దారితీసినటువంటి పరిస్థితిని, వేల మంది గుమికూడేదానికి దారితీసినటువంటి వాతావరణాన్ని, నియంత్రించలేకపోయినటువంటి పోలీస్ వైఫల్యాన్ని కప్పిపుచ్చాలని ఎంతగా ప్రయత్నం చేసినా అది బెడిసి కొడుతుందన్నది ఇప్పటికే తేట తెల్లమవుతున్నటువంటి అంశం.